నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ కోర్సుని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారో మమతా గారు చెప్పారు. అదేవిధంగా లింబాద్రి గారు చెప్పారు. మా ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం గారు చెప్పడం జరిగింది. దేవసేన గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒక స్పష్టత వచ్చి ఉంటుంది ఇప్పటివరకు. ఈరోజు డిగ్రీ కళాశాలలో చదువుతూ ఉన్న మన విద్యార్థులకు ఉపాధి పొందే శక్తి కలగాలని వారికి నైపుణ్యం పెంచే కార్యక్రమం భాగంలో ముఖ్యమంత్రి గారు వారి స్వయాన విద్యాశాఖకు సంబంధించిన మంత్రివర్యుల వారు కూడా ఆలోచన చేసి ఈరోజు కేవలం ఎవరో మెడిసిన్ చదువుకున్న వారికో లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకో లేకుంటే ఒక ఐఐటి చదువుకున్న వారికే ఉపాధి అవకాశాలు కలుగుతూ ఉన్న సందర్భంలో బీకామ్ చదువుతున్న వారికి, బీఎస్సీ చదువుతున్న వారికి, బీఏ చదువుతున్న వారికి కూడా వారికి ఆలోచనలు ఉంటాయి, వారికి విజ్ఞానం ఉంటుంది, వారికి పరిజ్ఞానం ఉంటుంది, వారికి ఉపాధి ఏ విధంగా కలిగియాలి, అసలు పరిశ్రమలకు సంబంధించి వారి నైపుణ్యాలను అనుసంధానం చేయాలి. మన విద్యా శాఖకు సంబంధించి ఈరోజు రాబోయే కాలంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే ఆలోచన దృక్పథంతో వారి ఆలోచన మేరకు ఈరోజు మేమందరం కూడా చాలా నెలల నుంచి కూడా దీని గురించి ఆలోచన చేసి ఈరోజు ఒక పక్కన బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన వారు లీడర్లు ఉన్నారు. వేదిక పైన ఇటువైపు, వేదిక కింద అటువైపు. మాకు సంబంధించిన అంశాల్లో మాకు సరి అయిన నైపుణ్యం గల విద్యార్థులు దొరకటం లేదు. 5 లక్షల మేరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి రాబోయే కాలంలో అని మాకు చెప్పినప్పుడు వారితోని సంప్రదింపులు జరిపి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వారందరూ కూడా సంప్రదింపులు జరిపి ఏం చేస్తే బాగుంటుంది, లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం డిగ్రీ కళాశాలలో ఉత్తీర్ణులై బయటికి వస్తూ ఉన్న తరుణంలో వారికి నైపుణ్యం పెంచే అవకాశం ఏముంటుందని వారితోని సంప్రదింపులు చేయటం జరిగింది. మేము ఒక కోర్సును ఏర్పాటు చేస్తాం. ఆ కోర్సు పరంగా ఈ విద్యార్థులను ట్రైన్ చేస్తే మేము ఇక్కడ ఉన్న మమతా గారిని కానీ, ఆ రోజు వచ్చిన రమేష్ కాజా గారు కానీ, రాజేష్ బాలరాజు గారిని కానీ, రవి తంగరాలని ఈ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులను సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం. మేము మా ప్రభుత్వ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక కరికులంలో మీరు చెప్పే పాఠాలను అమర్చే ప్రయత్నం చేస్తాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి, మరి మీరు వీళ్ళు దీంట్లో చదువుకున్న వారందరికీ మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని మేము వారికి షరతు పెట్టాం మమతా గారికి. వీరెవరైతే కోర్స్ చేస్తూ ఉన్నారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తప్పకుండా మీరు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అంటే వారు ఒకటే చెప్పారు, 6 నెలలు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో 6 నెలలు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీలో పనిచేయటానికి హ్యాండ్స్ ఆన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తా అన్నారు. అంటే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పోయే వరకు, ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే ఫైనల్ ఇయర్ పోయే వరకు 6 నెలల కాలం పాటు వారికి ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేసి వారికి వెనువెంటనే వారు అనుకున్న రీతిలో వారి నైపుణ్యం చూపెడతారు. ఎందుకంటే కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, దాని తదుపరి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కనుక కనీసం 25,000 రూపాయలతో, నాకు గుర్తున్నంత వరకు మేడం, ఇది ట్రూ? యా, కనీసం 25,000 రూపాయల జీతభత్యాలతో మొదలు పెడతాం. దాని తర్వాత మా చేతిలో ఉండరు, ఎందుకంటే వారికి ప్రతి సంవత్సరం 50,000, 1,00,000 రూపాయలు నెలకొచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పటం జరిగింది. సో
సో ఆ క్రమంలో మేము ముఖ్యమంత్రి గారితో చర్చించాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మనం ముందుకు తీసుకెళ్లాలి, మనం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు ఒక అవకాశం కల్పించాలని. ఆ సందర్భంలో మేము బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన పెద్దలను అడిగినాం, ఫ్రీగా ఇస్తారా అని. ఫ్రీగా ఇవ్వమన్నారు. ఫ్రీగా కోర్సు నేర్పము, మా వాళ్ళు వచ్చి చెప్తారు అంటే ఆ ఫ్రీగా కోర్సు చెప్పినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే మనము స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. మరి మనం అనుకున్న లక్ష్యం ఇది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈక్విప్ అనే ఒక సంస్థ, ఈ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ వారిని కోరడం జరిగింది. ఇప్పుడే 2.5 కోట్ల రూపాయలు ఇక్కడ చదువుతా ఉన్న విద్యార్థులకు ఇచ్చిన చెక్ అదే. వారు కోరగానే వారు ముందుకు వచ్చి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హేమంత్ గుప్తా గారిని ఫర్ కమింగ్ ఫార్వర్డ్, అండ్ మై ఫ్రెండ్ గుడ్ అండ్ డియర్ ఫ్రెండ్ లక్ష్మీనారాయణ గారు, అండ్ ఐ థ్యాంక్ the people who made it possible, సాయి కిరణ్ గారు, ఈ ఈక్విప్ సంస్థకు సంబంధించిన వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారి కోరిన వెంటనే ముందుకొచ్చి ఏదైతే బిఎఫ్ఎస్ఐ వాళ్ళు కోర్సు ఫీజు చెప్తారో ఆ ఫీజు అంతా కూడా ఎవరైతే ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ విద్యార్థి మేము ఈ కోర్సును చదువుకుంటాము అని ముందుకొచ్చి, ఇంతకుముందే పోర్టల్లో మీరు నమోదు చేసుకుంటే ఆ నమోదు ప్రకారంగా విద్యార్థులు అందరినీ కూడా వివరాలు తీసుకొని ఈ ఈక్విప్ సంస్థ వారు మీ పక్షాన మరి బిఎఫ్ఎస్ఐ వారికి ఫీజు కట్టడం జరుగుతుంది. అంటే ఫ్రీగా ఈరోజు ప్రభుత్వం మీకు ఫ్రీగా ఒక కోర్సును అందించే కార్యక్రమం చేయబోతా ఉన్న తరుణంలో నేను ఈక్విప్ సంస్థ వారికి పెద్ద ఎత్తున ముందుకొచ్చి 10,000 మందికి ఈరోజు వారి పక్షాన ఫీజు కడుతూ ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా లీడర్స్గా ముందుకొచ్చిన తరుణంలో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొన్ననే మరి పరిశ్రమలకు సంబంధించిన ఓ దిగ్గజం ఆనంద్ మహీంద్రా గారి నేతృత్వంలో